నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. పార్లమెంట్ ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన బిల్లు నిజంగా వారి కోసమేనా అంటే సమాధానం కోసం వెతుక్కోవాల్సిందే. మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల మహిళలకు కాకపోతే ఎవరికి లాభం అనే ప్రశ్న ఎదురు కావచ్చు. ఈ బిల్లు వల్ల పురుషులకు లాభమేంటనే అనుమానం కూడా కొందరికి రావచ్చు. లోతుగా తరచి చూస్తే మగవారి కోసమే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టారని చెప్పవచ్చు. రిజర్వేషన్ బిల్లుపై ఈ మెలికలేంటో ఇప్పుడు చూద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లును మహిళల కోసం ఎంతవరకైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశం నెరవేరవచ్చు. కానీ అదే సందర్భంలో పురుషుల కోటాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఈ మాట ఎవరో చెబితే నమ్మకపోవచ్చు. కానీ ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్వయంగా ఇదే విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 16న లోక్సభ, రాజ్యసభల్లో 3 బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను ప్రవేశపెట్టే సందర్భంలో న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్ ఈ బిల్లు వల్ల ఏ రాష్ట్రానికి నష్టం జరగబోదని స్పష్టం చేశారు. పనిలో పనిగా పురుషులకు కూడా ఈ బిల్లు ఎలాంటి నష్టం చేయబోదని ఆయన గట్టిగా హామీ ఇచ్చారు. ఇక కొత్తగా వచ్చే అదనపు సీట్లు అన్నీ మహిళల కోసమేనని హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించారు. ఆయన మాత్రం కొంతవరకు మహిళా పక్షపాతిగానే కనిపించారు. ప్రస్తుత సీట్లలో మగవారితో పాటు మహిళలు పోటీ పడవచ్చని ముక్తాయించారు. ఎవరెన్ని చెప్పినా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లోనే 33% రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా అనే ప్రశ్నకు ఎవరి దగ్గర జవాబు లేదు. పురుషుల స్థానాలకు ఎసరు పెడితే సభలో బిల్లుకు మద్దతు తెలిపేది ఎవరనే భయంతోనే కొత్తగా సీట్లను సృష్టిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు మగవాళ్ల చుట్టూనే చక్కర్లు కొడుతోంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.